రోజు ఉండమారు లేడీ నువ్వు కూడా ఆడదానికి కాబట్టి ఆడదాని పక్షపాతం ఎక్కువ నీకు వాస్తవం చెప్పవు. రోజుకి 100 ఇల్లు తిరగచ్చు కదా ఒక ఆశా వరకు. 500 ఇల్లు తిరగాలంటే 5 రోజుల వరకు. ఆ ఇంట్లో గర్భవతి ఉందా, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరికి ఏం జబ్బు ఉంది, ఐడెంటిఫై చేయడం కష్టమా కాదు నా దృష్టిలో. మరి ఎందుకు చేయలేకపోతున్నాం. ఇప్పుడు ప్రతి మండలంలో కూడా పిహెచ్సి సెంటర్లు ఇచ్చాం. ఒక్కో మండలంలో 6-5 ఉన్నాయి పిహెచ్సి సెంటర్లు. ఆ పిహెచ్సి సెంటర్లు కానీ బౌండరీలో ఎన్ని విలేజ్లు ఉంటాయి. ఆ పిహెచ్సి సెంటర్కి ఆ విలేజ్ నుంచి ఎంతమంది వస్తారు రోజుకి ట్రీట్మెంట్కి? ఎంత పెద్ద కష్టం కాదు. కంప్యూటర్లో ఫీడ్ చేసుకోవచ్చు మీరు. ఆ పిహెచ్సి సెంటర్లో 10 ఊళ్ళు ఉన్నాయి. 10 ఊళ్ళోకి ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ఏ జబ్బు ఉంది, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది కంప్లీట్ చేసుకోవచ్చు. అది కష్టం కాదు. ఇవన్నీ ఉన్నాయి, కానీ అమలు చేసుకోలేదు. ఇది మంచి స్కీమ్. ఇది ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసి స్క్రీనింగ్ అప్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా, మీకు క్లారిఫై చేయట్లేదు. నాకు డాక్టర్స్ కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆర్డో గారు మీరు కూడా ఉన్నారు. జిల్లా మీటింగ్ గురించి చెప్తాను. ఇది మీరు టెస్ట్ చేస్తున్నారు, క్యాన్సర్ ఉందనో లేదా గర్భసంచి క్యాన్సర్ ఉందనో తెలుస్తుంది కదా. తేలిన తర్వాత వీళ్ళని విశాఖపట్నం ట్రీట్మెంట్ పంపించాలా, అంతే కదా. ఎక్కడెక్కడ ఉన్నాయి ట్రీట్మెంట్? విశాఖపట్నం పంపించాలా. విశాఖపట్నం పంపించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఏమన్నారంటే వాళ్ళకి దారి ఖర్చులు కూడా మేము ఇస్తామన్నారు. దీంట్లో రాశారు. ఓకే ఇస్తారు. ఎవరు తీసుకెళ్తారు? దాని కన్సల్ట్ ఆఫీసర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ విశాఖపట్నం తీసుకెళ్ళి బస్సులో దీన్ని తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకురావాలి కదా. హూ ఇస్ కన్సల్ట్ ఆఫీసర్? ఎవరికైనా తెలుసుకో, నీకు తెలిసి చెప్పండి. నర్సీపట్నం ఎవరు కన్సల్ట్ ఆఫీసర్? మీరు ఎందుకు ఇవన్నీ ఆడపడాలు రెప్పలు కత్తిసారు? నేననేది ఏంటంటే ట్రీట్మెంట్ టెస్టులు చేసిన తర్వాత ఒకవేళ విశాఖపట్నంలో ట్రీట్మెంట్ అవసరమైతే వాళ్ళని తీసుకొని విశాఖపట్నం తీసుకెళ్ళి హాస్పిటల్కి. విశాఖపట్నం 3 హాస్పిటల్ ఇచ్చారు మనకి. ఏ హాస్పిటల్ అమ్మా? కేజీహెచ్, మా బాబా క్యాన్సర్ హాస్పిటల్. మరి ఇది ఒకటి ఉంది కదా, మహాత్మా గాంధీ కూడా ఉంది కదా, వాటికి కూడా వచ్చు కదా. వచ్చి వాళ్ళు ఏ హాస్పిటల్ పంపించారో ఇక్కడ ఒక మనిషిని ఇచ్చి ఆ మనిషి చేత తీసుకెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొచ్చి మందులు వాడించారు. దానికి అయ్యే ఖర్చులు కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు. క్లియర్గా ఉంది గవర్నమెంట్ ఆర్డర్లో. ఇది ఎంతమంది తెలుసు? నేను చెప్పేవరకు నాకు తెలుసా? మరి ఇది ఎందుకు ఎప్పుడైపోతుంది ఆశా వర్కర్లో? అంటే వ్యవస్థ ఫెయిల్ అయినట్టు నా దృష్టిలో. ఎందుకు ఇంతమంది ఆశా వర్కర్లు? వాళ్ళ డ్యూటీ ఏంటి, ఏం చేస్తున్నారు? నేను చెప్పేవారికి ఇది ఎవరికి తెలుసా? మీరు ఎవరైనా చెప్పారు? తెలుసా మీకు? గవర్నమెంటే తీసుకెళ్తారు, తీసుకొస్తారు, తెలియదు. మరి నాయకులు వాళ్ళు మాట్లాడుతుంది, నాయకులు మాట్లాడి సిగ్గేస్తారు. నాయకులు టీవీలో చూసుకొని అని చూసి ప్రధానమంత్రిగా రోజు మాట్లాడుతున్నారు కదా. మరి మన నాయకులు కూడా మాకు తెలియదంటే మరి మనం సిగ్గుపడవలసిందే. అవునమ్మా, పబ్లిసిటీ లేదు, జనాలు తెలియట్లేదు. ఆశావాదులకి కంపల్సరీగా ఒక మ్యాండేట్ ఇవ్వండి. మీ దగ్గర 500 ఇళ్ళు ఉన్నాయి, 500 మందిని చెక్ చేయించు, సర్టిఫికేట్ తీసుకో. దాంట్లో విశాఖపట్నం తీసుకెళ్ళవలసిన అందరూ తీసుకెళ్ళి ఏర్పాటు చేయి. గవర్నమెంట్ డబ్బులే కదా, నీ డబ్బులు ఏం పోయింది, నా డబ్బులు ఏం పోయి. అప్పుడు దీని తాలూకు ఫలితం వస్తుంది. మంచి స్కీమ్ ఇది, చాలా మంచి స్కీమ్. తల్లులు బాగుంటే పిల్లలు బాగుంటారు. తల్లులు ఆరోగ్యం లేకుండా పిల్లల కంటే పిల్లలు అయిపోతారమ్మా, చెయ్యిలు వంక కాళ్ళు వంకలు వస్తాయి. మళ్ళీ ఆ పిల్లలు చూసి మనం రోజు ఎడుతూ కూర్చోవాలి. అంటే గర్భం దాల్చేటప్పుడు మనం ఆ తల్లులు ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల మైండ్ బాగా పనిచేస్తుంది, బాగా చదువుకుంటారు.
నువ్వు ఆరోగ్యం లేకుండా పిల్లలు కలిసి ఆ పిల్లలకి కొంచెం జబ్బులు వచ్చి ఆ పిల్లలు చూసుకుని రోజు ఎడుతూ కూర్చుంటే దాని వల్ల సుఖం నీకు అంతే. అది యాడ్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చే స్కీములు బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో లోపం జరుగుతుంది ఎక్కడో. ఆ లోపం జరగకుండా కంట్రోల్ చేసే బాధ్యత మనం తీసుకోవాలండి. అది మనం ఎందుకు ఆఫీషియల్గా ఎమ్మెల్యేలుగా మంత్రిగా ఎందుకు మనం? నేను చెప్తూ ఉంటాను, ఇంకా చెప్పాను నేను హాస్పిటల్ ఒకసారి హాస్పిటల్కి వచ్చే పద్మ బ్లడ్ టెస్ట్ బాక్స్ ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్ తీసి టెస్ట్ కూడా కదా మన ఈ హాస్పిటల్ దాంట్లో ఫిల్అప్ చేసి బయటని టేబుల్ పెట్టేశారు. నేను చూసి బాధపడ్డాను. బయట టేబుల్ పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టాలా? టేబుల్ పెట్టేటి ఆ టేబుల్ పెడితే మీకు వచ్చే రిజల్ట్ ఏంటి? డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది నా దృష్టిలో. కరెక్ట్ డాక్టర్ కాకపోతే డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది. ఫ్రిడ్జ్ కొనండి, ఫ్రిడ్జ్ కావాలి కొనుక్కో, ఫ్రిడ్జ్ కొను, డబ్బులు ఉన్నాయి కదా, హాస్పిటల్ డబ్బులు ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్ కొనండి. ఇద్దరు ఎవరు ఉన్నారు, నేనే సంతకం పెట్టి పెడతాను. ఇలాంటివి కొన్ని చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తున్నావు, బయటను పెట్టారు, బ్లడ్లో సరిగ్గా టెస్టులు రావు, ట్రీట్మెంట్ చేస్తారు మీరు. అంటే నా మాట మీకు దృష్టికుంటుంది. పీడియాట్రిక్ వచ్చే వాళ్ళు తిడతాడని బాధ అనిపిస్తుంది నాకు. ఎంత బాధపడుతున్నామండి. అంత డబ్బు తీసుకుని పెడుతున్నాను నేను. ఈ సంవత్సరం కావాలని ఎంత డబ్బు తీసుకొచ్చాను నేను. కెనాల్ సిస్టమ్ బాగోలేదు, కెనాల్ సిస్టమ్ డబ్బు ఇచ్చాను. తర్వాత గ్యాస్ ఇదేంటి సెంట్రల్ ఆక్సిజన్ కావాలంటే దానికి డబ్బు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారిని అడిగి మళ్ళీ చిన్నపిల్లల ట్రీట్మెంట్కి 50 పడకల ఆసుపత్రి కట్టడం కోసం ఎంతమ్మా 2,10,00,000 ఇచ్చింది. చిన్నపిల్లలకి ఒక 50 మంది అదే హాల్లో వెళ్ళారు. ఆ పిల్లల కాళ్ళు తల్లిదండ్రులు పడుకోవడానికి ఇంకో ఫ్లోర్ వర్త్ రేటింగ్ హాల్స్ ఇది అంటారు దాన్ని. 2,10,00,000 ఇచ్చారు. అది ఎక్కడ కట్టాలంటే ఇప్పుడు డాక్టర్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అది చాలా ఉంది, అది కొంచెం పడగొడిస్తే అక్కడ ఏమన్నా. ఎన్ని చేస్తున్నా సరే ట్రీట్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలని వస్తుంది నాకు. ఇది అవకాశం, మంచి అవకాశం మీ అందరికీ. అంటే ఇది బాగా పెంచుకోవాలి, ప్రచారం కావాలమ్మా. ఈ నాయకులు కూడా విలేజ్లో ఎంతో నాయకులు ఉన్నారు. ఎవరైనా విలేజ్లో మాట్లాడలేమే? మాట్లాడే ఊళ్ళో మీరందరూ పెద్ద నాయకులు మీ ఊళ్ళో మీటింగ్ పెట్టి ఆ గర్భవతులు అందరినీ కూర్చోబెట్టి అమ్మ ఇలా చేయండి, అమ్మ స్కీమ్ వచ్చింది, నేను ఉపయోగించుకున్నాం చెప్పొచ్చు కదా.